ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి లేదా తిరుపతి వెళ్ళి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా, అంటే ఇంకా చెప్పాలంటే తిరుమల శ్రీవారి సేవకి వెళదాము అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీరు ఈ శ్రీవారి సేవల్ని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగిందండి. అది ఈ రోజున అంటే మనకి 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారి సేవలు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ మీరు లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి గ్రూప్ అంటే 10 మంది కానీ 15 మంది కానీ సభ్యులు కలిసి ఒక గ్రూప్గా తిరుమల వెళ్ళి లేదా తిరుపతి వెళ్ళి శ్రీవారికి అయితే సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ శ్రీవారి సేవ అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవల కోసం ముందుగా మీరు సేవ్ చేసుకుని, తర్వాత మనకి శ్రీవారి సేవలు రిలీజ్ అయిన వెంటనే ఒక డేట్ని అయితే ఎంపిక చేసుకుని ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోండి. మరొకసారి చెప్తానండి, ఈరోజు 25వ తారీఖున ఏప్రిల్ నెల మధ్యాహ్నం 3 గంటలకి జూన్ నెలకి సంబంధించిన ఈ శ్రీవారి సేవలు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోండి. ఇందులో మనకు ప్రధానంగా 3 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 శ్రీవారి సేవ, దీన్ని మనం జనరల్ సేవని పిలుస్తూ ఉంటాం. 2 పరకమణి సేవ, 3 నవనీత సేవ. శ్రీవారి సేవలో ఏజ్ అన్నది 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలండి. మీరు గ్రూప్గా అంటే 10 మంది కానీ 15 మంది సభ్యులు కలిసి మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో ఆడవారు అదేవిధంగా మగవారు ఇద్దరు కూడా బోత్ కలిసి శ్రీవారి సేవ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదు ఎవరికి వాళ్ళు సెపరేట్గా అంటే ఆడవారు ఒక గ్రూప్ కింద మగవారు ఒక గ్రూప్ కింద కూడా మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. పరకమణి సేవ అంటే మనకి స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒకటి మనకు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మాత్రమే ఈ పరకమణి సేవను అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా సెకండ్ కేటగిరీ వచ్చేసి జనరల్ పరకమణి సేవలో అయితే 10th క్లాస్ పాస్ అవి 25 సంవత్సరాలు దాటిన ప్రతి శ్రీవారి భక్తులు కూడా జనరల్ పరకమణి సేవ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాసం ఉంటుంది. అదేవిధంగా నవనీత సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రం అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. వీళ్ళ వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఇలా శ్రీవారి సేవ బుక్ చేసుకునేటప్పుడు ప్రతి శ్రీవారి భక్తులు కూడా తిరుమల కొండపైన సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. మీరు పరకమణి సేవ బుక్ చేసుకున్న వాళ్ళైతే మీరు ఒకరోజు ముందుగానే తిరుమల కొండపైకి వెళ్ళి సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. మీరు శ్రీవారి సేవ బుక్ చేసుకున్నా లేదా నవనీత సేవ బుక్ చేసుకున్నా కూడా మీరు అదే రోజున తిరుమల కొండపైకి వెళ్ళి సేవా సదన్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆడవారికి సేవా సదన్ ఉన్న దగ్గర, మగవారికి సేవా సదన్ 2 దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకోండి. మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు శ్రీవారికి సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. తిరుపతిలో మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణువాసం దగ్గర అయితే రిపోర్ట్ చేయాలండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకుని మనకి జూన్ నెలకు సంబంధించిన ఈ శ్రీవారి సేవలు అయితే ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.